ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ని చైనా ఏ ఆంక్షలను పట్టించుకోకుండా కొనుక్కుంది. ఎందుకంటే దాని మీద ఆంక్షల ప్రభావం ఉండదు. ప్రొడక్షన్స్ అక్కడే ఉన్నప్పుడు భయపడాల్సింది లేదు. వ్యవసాయం కావచ్చు, పారిశ్రామిక ఉత్పత్తులు కావచ్చు. అందుకని అది ప్రపంచంలో రెండవ ఆర్థిక వ్యవస్థ ఉంది కాబట్టి దాన్ని ఎవడు ఏమి పీకలేనటువంటి పరిస్థితుల్లోకి అది చేరుకునుంది. ఏది అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలకు భయపడకుండా, వాళ్ళ పరిశ్రమలు తరలిచ్చేస్తానన్న భయపడకుండా, వాళ్ళ పెట్టుబడులు తీసుకెళ్ళిపోతామన్న భయపడకుండా తన కార్యకలాపం దాన్ని సాగించింది. ఇరాన్ నుంచి ఆయిల్ అతి తక్కువ కొనుక్కుంది. ఇది మొన్ననే మనం మాట్లాడుకున్నాం. ఓవరాల్గా జూన్ 1 నుంచి జూన్ 1, 2020 నుండి ఇప్పటిదాకా చూస్తే 1.83 మిలియన్ బ్యారెల్స్, జూన్ 1వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా $1.83 బిలియన్ మిలియన్ బ్యారెల్స్ 1.83 మిలియన్ బ్యారెల్స్ని పర్ డే కొంటుందంట. పర్ డే, ఒక రోజుకి 1.83 మిలియన్ బ్యారెల్స్ని పర్ డే మొన్న 1వ తారీఖు నుంచి ఈ నెల 20వ తారీఖు దాకా ఉందట. ఆ స్థాయిలో కొనుగోలు చేస్తుంది.